నమస్కారం. వీడియో చేసే కారణానికి ముగ్గురు అన్నదమ్ములు ఉన్నాయనుకో, ముగ్గురు అన్నదమ్ముల్లో భాగాలు పెట్టేటప్పుడు చైన్ కానీ ఇండ్లు కానీ ఏమన్నా భాగాలు పెట్టేటప్పుడు ఒకటి తాగిపోతాడు ఉంటాడు, కొంచెం బాగుండోడు ఉంటాడు, కొంచెం ఉద్యోగం చేసేవాడు ఉంటాడు. ఉద్యోగం చేసేవానికి కొంచెం తక్కువ వేయాల, తాగిపోతానికి కొంచెం ఎక్కువ వేయాల, మధ్యలో ఉండేవాడికి కొంచెం అట్లా వేయాల. అది లేకుండా ముగ్గురికి ఒకే సమానంగా భాగం పెడతామంటే ఈ తాగిపోతాడు వానికి 5 మంది పిల్లలు, ఉద్యోగం చేసేవానికి 2 ఉంటారు పిల్లలు, ఇంకోనికి 3 ఉంటారు, ఒకటి తాగిపోతానికి 5 మంది పిల్లలునే ఉంటారు. ఇప్పుడు వాని పరిస్థితి ఎట్లా? అమ్మా నాయన సంపాదించిన ఆస్తే కదా అడుగుతా ఉండేది, తాతలు సంపాదించిన ఆస్తే కదా అడుగుతున్నది. తాగిపోతానికి కొంచెం ఎక్కువ వేయండి. ఇప్పుడు 10 లక్షల్లో వాళ్ళకి 2 వీళ్ళకి 2 ఇచ్చి వీనికి 5 లక్షలు వేయండి. ఎందుకంటే ఈ వీడియో చేసే కారణము అన్నదమ్ములు భాగాలు పెట్టేటప్పటికి ముగ్గురు కొడాన్లు ఉండకూడదు. వాడు ఇంత అని అన్నదమ్ముడు వెనకాల పుట్టినోడు అన్నదమ్ముడు ఆలోచన చేస్తాడు, కానీ వాడు ఇట్లా అయిపోయినాడే, కొంచెం ఏమన్నా వానికి హెల్ప్ చేద్దామని వానికి ఉంటుంది. ఆడవాళ్ళు ఏమంటారంటే పక్కన ఉండేవాళ్ళు ఆడవాళ్ళు ఎందుకో అందరికీ ఒకే సమానంగా పెట్టండి అంటారు. ముగ్గురు కొడాన్లు ఏమంటారు, అందరికీ ఒకే సమానం, వాడేమి ఎక్కువ ఈడేమి ఎక్కువ, ముగ్గురికి ఒకే సమానం పెట్టమంటారు. అందుకోసం ఫ్రెండ్స్, భాగాలు పెట్టేవాడు మాత్రము పెళ్ళాలు మాత్రం వాళ్ళ పుట్టినట్లు పంపించండి ముగ్గురిని. ఇదే మీకు ఇష్టమైతే లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్.